Hey guys, welcome back to the channel. So ఇవాళ వీళ్ళు మనం చూడబోయే క్వశ్చన్ వచ్చి లిట్ క్వశ్చన్ నెంబర్ 895 అనమాట. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ స్టాక్ క్వశ్చన్ పేరు. ఓకే, సో ఇది హార్డ్ అని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ చూడండి, డిజైన్ ఏ స్టాక్ లైక్ స్ట్రక్చర్ టు పుష్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ అండ్ పాప్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. ఓకే, మనం ఎలిమెంట్స్ని స్టాక్ యాడ్ చేయాలి. కాకపోతే ఇందులో మనకి అంటే లైక్ రిపీటెడ్ ఉంటాయి కదా, ఎక్కువ రిపీట్ అయిన దాన్ని మనం పాప్ చేసినప్పుడు రిటర్న్ చేయాలి. సో బేసిక్గా ఏంటి, ఇదంతా స్కిప్ చేయని చెప్తాను. మనకి ఇచ్చే వాల్యూస్ చూడండి, 5, 7, 5, 7, 4, 5 ఇవి ఇచ్చాడు. ఇందులో మోస్ట్ ఫ్రీక్వెంట్ ఏది 5, అవునా? మోస్ట్ ఫ్రీక్వెంట్ 5. కానీ ఇక్కడ మనం రిటర్న్ చేసేటప్పుడు 5 రిటర్న్ చేయాలా? అంతే కదా, ఫ్రీక్వెంట్ ఏముంది, ఎక్కువ సార్లు ఎప్పుడైంది 5, సో 5 రిటర్న్ చేయాలి, అంతేనా? కాదు, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, పుష్ చూడండి, ఇక్కడ అసలు ఏం చేయాలో చెప్తాను చూడు. ఫ్రీక్వెన్సీ స్టాక్ కన్స్ట్రక్ట్స్ అండ్ ఎంప్టీ ఫ్రీక్వెన్సీ స్టాక్ అన్నాడు. అంటే మనం చేసే ఈ క్లాస్ నెంబర్ వచ్చి ఫ్రీక్వెన్సీ స్టాక్. ఓకే, తర్వాత పుష్ అనేది ఏం చేయాలి, పుషెస్ అండ్ ఇంటిజర్ వాల్యూ ఇంటూ ద టాప్ ఆఫ్ ద స్టాక్. నార్మల్గా జస్ట్ యాడ్ చేస్తుంది అనమాట స్టాక్కి. ఓకే, ఇది చాలా ఈజీ. తర్వాత పాప్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్. ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి పాప్ అన్నప్పుడు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, అనుకుంటున్నారు, ఇఫ్ దెర్ ఈస్ ఏ టై ఫర్ the most frequent element, the element closest to the stack's top is removed and returned. అంటే ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ చూడండి, స్టాక్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, దాంట్లో మనం 5, 7, 5, 7, 4, 5 ఇవన్నీ పుష్ చేసాం. ఫ్రీక్వెన్సీ స్టాక్ డాట్ పాప్ అన్నప్పుడు ఏం చేయాలి, రిటర్న్ 5. 5 ఇస్ ద ఫ్రీక్వెంట్ కాబట్టి, ఎందుకంటే 5 అనేది ఎన్నిసార్లు, ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది ఇందులో. సో ఫ్రీక్వెంట్ ఏమవుతుంది, 5 అవుతుంది. సో 5 రిటర్న్ చేస్తాం. ఓకే, మరి ఇక్కడ పాప్ చేస్తున్నాం కదా, పాప్ చేస్తే ఏమవుతుంది, ఒక 5 ఎగిరిపోద్దా లేదా, ఈ లాస్ట్ 5 ఎగిరిపోద్ది. నెక్స్ట్ ఏమవుతుంది, స్టాక్ 5, 7, 5, 7, 4 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పాప్ అన్నాడు అనుకో, ఇక్కడ చూడండి పైన మనకి పైన కమెంట్స్ చూడండి, ఇన్నిసార్లు పుష్ స్టార్టింగ్లో పుష్ చేయడం, తర్వాత పాప్ 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 అన్నాడు. మనం ఓన్లీ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. సో ఫస్ట్ పాప్ అన్నప్పుడు ఏమొచ్చింది, ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ 5. సో దాన్ని అదే ఈ స్టాక్ నుంచి రిమూవ్ చేసేస్తాం, అలాగే రిటర్న్ చేస్తాం ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ మళ్ళీ పాప్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది, నెక్స్ట్ ఈ స్టాక్ కాస్త ఈ మధ్య లాస్ట్ దగ్గర పోద్ది కదా, ఇక్కడ పాప్ అన్నప్పుడు ఈ దగ్గర పోద్ది, ఇంక ఇదే మిగులుతుంది, 5, 7, 5, 7, 4 మిగులుతుంది. ఇదిగో 5, 7, 5, 7, 4 మిగిలింది. ఇప్పుడు మళ్ళీ పాప్ అంటున్నాడు, ఏమవుతుంది ఇక్కడ చూడండి, 2 7లు ఉన్నాయి, 2 5లు ఉన్నాయి, అర్థమైందా? 2 7లు 2 5లు ఉన్నాయి. ఇక్కడ మనం ఏ రిటర్న్ చేయాలి, 5, 7, 7 రిటర్న్ చేయాలి. బికాస్ మనం ఇక్కడ దేని గురించి చేస్తున్నాం, స్టాక్ కదా. సో స్టాక్ అంటే మీరు అడ్డంగా ఉన్నారని ఎలా ఊహించుకోవాలి, ఇలా స్ట్రైట్గా పైకి ఉన్నట్టంటే కింద 5, దానిపైన 7, దానిపైన 5, దానిపైన 7, 7 పైన 4. సో ఎండింగ్కి దగ్గరగా ఏది ఫ్రీక్వెంట్ బిట్ దగ్గరగా ఉందో అదే ఈ టాప్కి, సో దాన్ని మనం రిటర్న్ చేయాలి. 7 అనేది ఏంటి, టాప్కి దగ్గరలో ఉంది, అండ్ అది కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్ బిట్. సో దాన్ని ఏం చేస్తాం, సింపుల్గా 7 అయితే రిటర్న్ చేస్తాం. ఇక్కడ చూడండి, రిటర్న్ 7 యాజ్ ద 5 and 7 ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్, బట్ 7 ఈజ్ ద క్లోజెస్ట్ టు ద టాప్కి. 7 అయితే చాలా దగ్గరగా ఉంది. చూడండి, ఇది టాప్లో ఉంది 4 ఉంది, తర్వాత 7 ఉంది, దాని తర్వాత 5 ఉంది. సో టాప్కి దగ్గరగా ఏదో ఉన్నట్టు 7 కదా, 4 పక్కన పెట్టింది కాసేపు, 7 కదా దగ్గరకు ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, 7 రిటర్న్ చేయాలంటే సింపుల్గా 7 రిటర్న్ చేస్తున్నాం, అండ్ ఈ 7 మనం పాప్ చేస్తాం. ఇప్పుడు స్టాక్ ఏమవుతుంది, 5, 7, 5, 4 అవుతుంది. ఇంకో ఇలా ఇప్పుడు మళ్ళీ పాప్ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, 5 ఒకటే 2 సార్లు రిపీట్ అయింది, సో ఫ్రీక్వెంట్ అవుతుంది 5. సో టాప్కి దగ్గర ఉంది కూడా 5. సింపుల్గా 5 రిటర్న్ చేస్తాం, అండ్ ఇప్పుడు స్టాక్ ఏమవుతుంది, 5, 7, 4 అవుతుంది. మళ్ళీ పాప్ అన్నప్పుడు ఏంటి, రిటర్న్ 4 యాజ్ 4, 5, 7 ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్. అంటే ఇంకా అన్నీ ఒక్కొక్కసారి ఉన్నాయి, సో అన్నిటికి ఈక్వల్. టాప్కి దగ్గరలో ఉంది 4, అంటే చివరి ఉన్న నెంబర్ అనమాట. సో అందుకని 4 రిటర్న్ చేస్తాం, తర్వాత స్టాక్ అనేది అవుతుంది 5, 7 అవుతుంది. సో ఐ హోప్ మీకు క్వశ్చన్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సొల్యూషన్ రాద్దాం. మనం 2 రాయాలి, ఒకటి పుష్, ఒకటి పాప్. రెండాట్లోనే మనం దీనికి ఆన్సర్ అయితే రాయాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 2 హ్యాష్ మ్యాప్లు అలాగే ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ హ్యాష్ మ్యాప్ అండ్ సెల్ఫ్ డాట్ గ్రూప్ అనమాట. గ్రూప్ అని చెప్పి ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటున్నా, అండ్ సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఈ 3 తీసుకుందాం. ఈ 3 ఇన్సర్ట్ చేయాలి. వీటి మీద మనకి నెక్స్ట్ ఆ పుష్ అండ్ పాప్ అనేది మనం లాజిక్ అనేది రాస్తాం అనమాట. సో వీటిని మనం అప్డేట్ చేసుకుందాము. సో మనం ఏం చేద్దాం అంటే పుష్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇది కూడా ఈజీయే. ఆ పాప్ అనేది కొంచెం బ్రెయిన్ పెట్టాలి, బట్ అది కొంచెం స్లోగా చెప్తాను.
పుష్ ఎలా చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ మనకి ఇక్కడ పుష్కి ఏమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. మనం హ్యాష్ మ్యాప్లో ఒక అంటే లైక్ ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడానికి మనం ఒక థింగ్ చేసేవాళ్ళు ఏంటి, వేరియబుల్ నేమ్ బ్రాకెట్లో ఆ వాల్యూ పాస్ చేసి ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ డాట్ గెట్ ఆఫ్ అని చెప్పి వాల్యూ కామా 0+1 అని రాసేవాళ్ళు. అవునా కదా? హ్యాష్ మ్యాప్ గుర్తుందా? మనం చెప్పాం ఆల్రెడీ, ఆ టాపిక్ కూడా అయిపోయింది. సో హోప్ఫుల్లీ మీకు గుర్తుందని అనుకుంటున్నాను. సో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్లో రాస్తున్నాం కాబట్టి సెల్ఫ్ అని చెప్పి వాడాలన్నమాట. ఓకే, సెల్ఫ్ అన్నది వాడాలి అంతే. జస్ట్ మనం రాసేదాని ముందు ఒక సెల్ఫ్ అన్నది యాడ్ అవుతుంది. ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోండి, ఇది ఆబ్జెక్ట్ అనమాట. మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ వస్తే ఇవన్నీ పిల్లబచ్చా, నేను ముందు చెప్తున్నాను, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు. ఊప్స్ కాన్సెప్ట్స్ వస్తే ఇవన్నీ అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ పిల్లబచ్చా అనమాట. అది రాకుండా ఇది చూసారంటే అవి బాబు వీడు ఎంతో డెఫ్ అంటున్నాడు, ఇనిట్ అంటున్నాడు, సెల్ఫ్ అంటున్నాడు, ఆబ్జెక్ట్ అంటున్నాడు, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది ఏమీ అర్థం కావన్నమాట. సో ముందు ఊప్స్ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సెల్ఫ్ డాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్. ఇక్కడ కాసేపు ఇక్కడ సెల్ఫ్ లేదనుకోండి, ఏమైంది, మా అంతకుముందు ఇదే రాసేవాళ్ళం అవునా కదా, ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఫ్రీక్వెన్సీ డాట్ గెట్ వాల్ కామా 0+1. హోప్ఫుల్లీ లైన్ గుర్తుంది అనుకుంటున్నాను, ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ సెల్ఫ్ తీసేస్తే అంతకుముందు అలా రాసేవాళ్ళు సేమ్ అదే, సెల్ఫ్ డాట్ తీసేస్తే ఈ రెండు సైడ్లో కూడా. ఓకే, ఆబ్జెక్ట్స్ కాబట్టి ఇలా సెల్ఫ్ అన్న ట్యాగ్ వాడాలి. ఓకే, ఫస్ట్ లైన్ సక్సెస్ఫుల్గా రాశారు. వాల్యూ రాగానే ఏం చేస్తున్నాం, ఉంటే అసైన్ చేసి అంటే లైక్ ఉంటే అప్డేట్ చేసుకుంటాం, లేదంటే క్రియేట్ చేసుకుంటున్నాం ఫ్రీక్వెన్సీ టేబుల్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ తీసుకుందాం, టెంప్ అని తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. తీసుకుని ఏం చేస్తానంటే నేను సెల్ఫ్ డాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్. ఓకే, జస్ట్ ఇక్కడ అప్డేట్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఎంత ఉందో తెలుసుకుంటున్నాను. ఎందుకు తెలుసుకుంటున్నానంటే మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలి, మ్యాక్స్ ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకుంటాం, మనం మ్యాక్స్ ఆఫ్ ఫంక్షన్ వాడుకుని దీన్ని కంపేర్ చేద్దాం, ఏది ఎక్కువ ఉంటే దాన్ని ఇందులోకి స్టోర్ చేద్దాం. ఓకే, సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ టెంప్ కామా సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు 0 ఉంది కదా. ఓకే, ప్రస్తుతానికి 0 ఉంది, దాన్ని మనం 1 కింద అప్డేట్ చేసుకుంటాం. ఓకే, 1 అప్డేట్ అయిన తర్వాత మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది ఇప్పుడు దాకా, ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన ఎలిమెంట్స్ కౌంట్ కూడా 0. సో మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 0లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ 5 వచ్చిందో ఏమవుతుంది, కౌంట్ ఫ్రీక్వెన్సీ టేబుల్లో 1 అవుతుంది, అంటే ఇక్కడ మనకి 1 వస్తుంది. సో 1కి 0 కంపేర్ అయ్యి ఏది ఎక్కువ ఉంటే దాన్ని ఇక్కడ మనం అప్డేట్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఒక స్టెప్ అయింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో కొంచెం ముందుకు వెళ్తా కదా క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం గ్రూప్ అన్నది కూడా క్రియేట్ చేసాం కదా, సో దాన్ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం అనమాట. పుష్లో చేసేది అంతా ఇదే. సో ఇఫ్ టెంప్ అనేది నాట్ ఇన్ గ్రూప్, సెల్ఫ్ డాట్ గ్రూప్ ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ గ్రూప్ ఆఫ్ టెంప్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ అరే. లేదంటే అంటే లైక్ ఆల్రెడీ ఉందనుకో ఇది రన్ అవుతావు, సో బయటకు వచ్చి ఏం చేయాలంటే సెల్ఫ్ డాట్ గ్రూప్ ఆఫ్ టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ వాల్. ఓకే, ఇక్కడతో మనం పుష్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 5 అన్నది అంటే లైక్ అకౌంట్కి సంబంధించి గ్రూప్స్ కింద అంటే ఇందులో మనకి సేవ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ టేబుల్ కూడా మనకి అంటే లైక్ మొత్తం అన్ని ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటుంది. ఇక్కడేమో గ్రూపింగ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ చేసేది ఇదే ఫ్రీక్వెన్సీ టేబుల్, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ దేనికి ఉందో దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈ గ్రూప్ అన్నదానికి అంటే లైక్ ఎన్ని ఎలిమెంట్స్ ఎన్నిసార్లు ఉన్నాయనేది మనం ఒక గ్రూప్ అన్నది క్రియేట్ చేసి హ్యాష్ మ్యాప్ అన్నది అందులో స్టోర్ చేసుకుంటాం. ఇది అంతా పుష్ ఆపరేషన్ అనమాట. ఇప్పుడు అసలైంది పాప్. పాప్ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ ఇలా క్లియర్గా ఉండండి, ఇదంతా అర్థమైంది కదా. సో ఒకటి వచ్చేసి ఫ్రీక్వెన్సీ టేబుల్, ఇంకోటి వచ్చేసి మ్యాక్స్ని అప్డేట్ చేసుకున్నాం, థర్డ్ వచ్చేసి గ్రూప్స్ అనమాట. ఎన్ని సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాన్ని గ్రూప్స్ కింద. ఓకే, ఇది చేస్తుంది. ఇప్పుడు మనం పాప్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వండి, ఎందుకంటే ఈ హార్డ్ క్వశ్చన్ కొంచెం ఇలా పిచ్చి పిచ్చిగానే ఉంటాయి, బట్ ఏంటంటే కొంచెం అలవాటు అయిపోద్ది అనమాట. చేసే కొద్దీ స్టార్టింగ్లో బాగా హార్డ్గా ఉండొచ్చుని అలా కొంచెంప్పటికి ఏమవుతుంది అంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేసేటప్పటికి మనకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం పాప్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది, క్లియర్గా ఉండండి. ఇదైతే నేను ఫోల్డ్ చేస్తున్నా, కోడ్ ఫోల్డింగ్ అంటారు దీన్ని, ఆల్రెడీ తెలుసు మీకు. ఇది కొంచెం పైకి వస్తుందని చెప్పి ఇలా పెట్టాను అంతే. ఇప్పుడు మనం పాప్లో ఏం చేయొచ్చు అంటే సింపుల్గా వాల్యూ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ గ్రూప్ ఆఫ్ సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చి డాట్ పాప్ ఆఫ్. అది బ్రో అంత సింగిల్ లైన్ రాస్తూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటారేమో. సెల్ఫ్ డాట్ గ్రూప్ ఆఫ్
సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అన్నాం. సో ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏంటి, 5కి వస్తుంది. 5కి ఎంత వస్తుంది, 3. సో ఆబ్వియస్లీ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, 3 అవుతుంది, అవునా? సో ఇప్పుడు గ్రూప్లో మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉందో సో దాన్ని మనం పాప్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్గా ఈ గ్రూప్లో మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుందో, ఓకే, గ్రూప్ ఆఫ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ గ్రూప్ ఆఫ్ 3 అనమాట. దాన్ని తీసుకొచ్చి దాని ఎలిమెంట్ ఏం చేస్తున్నాం, పాప్ చేస్తున్నాం. మనం అక్కడ ఏమి ఇచ్చాం, అరేస్ ఇచ్చాం. దానికి గ్రూప్లో మనకి వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, అరే కదా. సో అరే నుంచి ఒక ఎలిమెంట్ పాప్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్ మైనస్ ఈక్వల్ టు 1. అంటే ఇందులో ఉన్న ఫ్రీక్వెన్సీ టేబుల్లో దాని వాల్యూ తగ్గించుకోవాలి కదా, సో తగ్గిస్తాం. ఇంకోటి కూడా చేయాలి, మనం గ్రూప్లో కూడా తగ్గించుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ గ్రూప్ ఆఫ్ సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ, ఇది లేకపోతే సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఈక్వల్ టు 1, లేకపోతే ఇది అలా 3లో ఉండిపోద్ది. దీన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి కదా మనం, సో తగ్గించుకుంటుండాలి అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏం చేయాలి, రిటర్న్ వాల్యూ, అంతే. ఇదే ఆన్సర్ అనమాట. ఒకసారి రన్ చేస్తున్నాం దీన్ని, ఇక్కడ మనకి రన్ అయితే అయింది. సో గైస్ మీకు కొంచెం హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఏం చేశానంటే ప్రతి కోడ్ అంతా తీసుకొచ్చి ఆన్లైన్ వెళ్ళి పెట్టాను. నేను అడిగే ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను అనమాట. ప్రతి ఆపరేషన్ జరిగిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, అసలు ఎలా అప్డేట్ అవుతుంది ఈ 3 వాల్యూస్ అన్నది డైరెక్ట్ నోట్తో చెప్పడం కాకుండా ఇలా చూపిస్తే బెస్ట్ అనిపించింది అని చెప్పి ఆన్లైన్ కంపెనీలు అన్నీ చేశారనమాట. సో ప్రతిదీ నేనైతే ప్రింట్ చేస్తున్నా. ప్రతి ఆపరేషన్ ఇక్కడ ఇది జరిగిన తర్వాత ఎఫ్ఎస్ అంటే ఫ్రీక్వెన్సీ స్టాక్, ఓకే. సో ఇలాగ మనకి ఇదంతా ఏమవుతుంది అంటే బ్యాక్ ఎండ్లో రాస్తారనమాట. సేమ్ ఇలాగే బ్యాక్ ఎండ్లో చెకింగ్ అనేది ఇలా జరుగుతుంది, ఓకే. సో అసలు ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది, ఏం చేంజ్ జరుగుతుంది ప్రతి ఆపరేషన్ తర్వాత అన్నది మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఇదంతా రాశాను అనమాట ఆన్లైన్లో. అయితే ప్రింట్ చేస్తున్నా. సేమ్ మనకి లిట్ కోడ్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 5 7 5 7 4 5 అన్నీ పుష్ చేయాలి, తర్వాత పాప్ చేయాలి. మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, మ్యాక్స్ అంటే లైక్ ఫ్రీక్వెంట్గా మనం రిటర్న్ చేయాలి కదా వాల్యూ అన్నది. సో చూడు, ఫస్ట్ 5 పుష్ చేసాం, ఓకే. సో ఫ్రీక్వెన్సీలో ఏమైంది, ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆల్బెట్ అయింది. 5 అని కీ క్రియేట్ అయింది, దాని వాల్యూ అంతా 1, ఓకే. గ్రూప్లో ఏంటి, గ్రూప్లో ఒక సింగిల్ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి 5ని సేవ్ చేసాం. తర్వాత మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అవుతుంది 1 అవుతుంది. అంటే 0కి ఈ 1కి కంపేర్ అయ్యి ఈ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 1 అవుతుంది ఫస్ట్ పుష్ అయిన తర్వాత. సెకండ్ పుష్ వచ్చేసి 7 వచ్చింది. పుష్లో ఏమైంది, ఫ్రీక్వెన్సీ టేబుల్లో 5 1 7 1 టైం ఉంది. సో ఇందులో సేవ్ చేసాం. తర్వాత సెల్ఫ్ డాట్ గ్రూప్లో ఏమవుతుంది, ఒకే ఎలిమెంట్ ఉంది కాబట్టి 5 7, ఓకే. ఈ గ్రూప్ మనం ఏం చేస్తాం తెలుసు కదా, ఇదిగో ఒక అంటీ లిస్ట్ అంటున్నాం, లేకపోతే ఉన్నదానికి అపెండ్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ చూసుకుని, ఓకే. ఇప్పుడు చూడు నెక్స్ట్ స్టిల్ ఇక్కడ మనకి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కూడా అప్డేట్ అవుతుంది, ఎందుకంటే 1 కదా, 7 కూడా 1 కాబట్టి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవుతుంది. తర్వాత 5 వచ్చింది, పుష్ ఆపరేషన్ 5 ఏమైంది, ఆల్రెడీ ఉంది కాబట్టి 2 అయింది. ఇక్కడ చూడు మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అంటే 2 అయిపోయింది. ఎందుకు, ఆల్రెడీ 1 ఉంది మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అంతకుముందు దాంట్లో. సో ఆ 1 ఈ 2 కంపేర్ అయ్యి ఏది ఎక్కువ ఉంటే అది సెట్ అవుతుంది ఇది. తర్వాత ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అయింది, 2 అయింది కదా. సో 2 అయింది కాబట్టి ఏం చేసాం, ఇదిగో 5 అన్నది సింగిల్గా మనం ఇక్కడ పక్కన స్టోర్ చేసాం అనమాట, ఓకే. తర్వాత మళ్ళీ 7 వచ్చింది, 7 కూడా 2 అయింది, కంపేర్ అయింది. సేమ్ దీని ఫ్రీక్వెన్సీ 2 ఉంది కాబట్టి ఆ గ్రూప్ అంటే ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు ఇప్పుడు ఉందో ఆ గ్రూప్ అలా సేవ్ వేసుకుంటున్నాం అనమాట. ఏది ఎన్నిసార్లు ఉందని చెప్పి అలా సేవ్ వేసుకుంటున్నాం. తర్వాత 4 వచ్చింది, సో 4 1 ఉంది, మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవ్వదు. అండ్ ఈ 1 ఉన్న దాంట్లో అంటే ఒకే కౌంట్ ఉన్నది అన్న దానికి జస్ట్ అప్డేట్ చేసుకుంటాం. సో 5 7 4 ఒకసారి రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయిన ఎలిమెంట్స్ ఏమో 5 7 5 7 4 ఏమో ఇందులో ఏమో ఒకసారి రిపీట్ అయినట్టు, 2 టైమ్స్ రిపీట్ అయిన ఎలిమెంట్స్ ఏంటంటే 5 7 అనమాట, ఓకే. నెక్స్ట్ మళ్ళీ 5 వచ్చింది, ఇప్పుడు 3 మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 3 అయింది. సో ఇక్కడ చూడు మళ్ళీ కొత్తగా గ్రూప్లో 3 అని క్రియేట్ అయింది, దానికి ఒక ఎలిమెంట్ 5. అంటే ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్నది మనం ఒక గ్రూప్ కొని స్టోర్ చేసుకుంటున్నాం, ఓకేనా. నెక్స్ట్ పాప్ వచ్చింది, ఇప్పుడు పాప్ 5 1. ఎందుకు 5, బికాస్ ఇదే కదా లాస్ట్లో ఉంది, ఏమైందా. సో లాస్ట్లో ఉంది ఇదే, ఎక్కువ ఫ్రీక్వెంట్ కూడా ఇదే 5 ఎన్నిసార్లు ఇప్పుడు అయింది, 3 టైమ్స్. సో అన్నిటికన్నా కౌంట్ చూసుకుంటే 5దే ఎక్కువ ఉంది. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాం, సింపుల్గా పాప్ చేసి రిటర్న్ చేసేస్తున్నాం. తర్వాత ఏంటి, పాప్ అన్నది ఇక్కడ 7 అని చెప్పి చూపిస్తుంది అంతే, ఇది కన్ఫ్యూజ్ అవ్వండి. మనం జస్ట్ పాప్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ చేసినప్పుడు ఏమైంది,
మనకి ఇందులో 2లో లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎగిరిపోయింది కదా పాప్ ఉన్నప్పుడు, ఇక్కడ పాప్ చేస్తున్నాం కదా. సో ఈ లాస్ట్ ఎగిరిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏమన్నట్టు ఇది ఉన్నాయి. సో ఇక్కడ చూడు, ఇందులో ఏ మిగిలినవి. ఇందులో మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏదో ఉందో దాంట్లోంచి పాప్ చేస్తాం. పాప్ అంటే ఏం చేస్తుంది? లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది, అవునా? సో ఇదిగో 7, మనకి 7 వచ్చేస్తుంది. ఇంకా 7 వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇలా అప్డేట్ అయిపోతుంది. అంటే 2 టైమ్స్ రిపీట్ అయిన ఎలిమెంట్ ఇంకేముంటుంది? 5 ఒకటే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పాప్ అన్నాం, 2 టైమ్స్ రిపీట్ అయిన దాంట్లో ఏముంది? 5 ఉంది. సో 5 దీన్ని పాప్ చేస్తే ఇది ఎంటీ అయిపోద్ది. తర్వాత మనం మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ -1 చేస్తాం. ఇదంతా ఆల్రెడీ నాకు చెప్పాను. దాని తర్వాత ఇంక ఇది ఒకటే మిగిలింది. మళ్ళీ పాప్ అన్నాడు అనుకో, ఇందులో ఏముంది? 4. సో 4 రిటర్న్ అవుతుంది. తర్వాత 5,7 అవుతుంది. లీడ్ కోడ్లో కూడా సేమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సేమ్ అదే వచ్చిందన్నమాట మనకు అవుట్పుట్ అనేది. ఓకే, సో ఇది కోడ్ ఎలా వర్క్ అవుతుంది, మనకి వాల్యూస్ అప్డేట్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఒక్కసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది మనకు వచ్చిన టైం కాంబినేషన్ అనమాట. అండ్ టాపిక్స్ చూడండి, చూడటం మర్చిపోయాను. హ్యాష్ టేబుల్, స్టాక్, డిజైన్, ఆర్డర్ సెట్, స్టాక్ అండ్ హ్యాష్ టేబుల్ యూస్ చేసుకుని క్వశ్చన్ అయితే సాల్వ్ చేసాం అనమాట. సో ఇది వేళ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో రిపీట్ చేసి చూడండి. ఓకే, రేపటి నుంచి మనం క్యూ సెట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది వేళ వీడియో. మస్తు లైక్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. రేపటి ముందుంటా. టేక్ కేర్.